చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో టీటీడీ గోశాలకు జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఉచితంగా ఎండుగడ్డి అందజేశారు. శ్రీనివాస సేవా ట్రస్ట్ జ్యోతుల ఫౌండేషన్ సభ్యులు శనివారం గోశాల అధికారులకు 8 లారీల గడ్డిని అందజేశారు. అక్కడి రైతులకు సైతం ఎండుగడ్డిని ఉచితంగా అందజేశారని వారు తెలిపారు. తిరుపతి గోశాలకు 16 లారీలు, జూ పార్కుకు 2, పలమనేరుకు 8, మొత్తం 26 లారీల గడ్డిని అందజేసినట్లు తెలిపారు. క్యాప్ పెట్టుకోండి ఎవరికైనా ఫస్ట్ బండి తీసేది ఫస్ట్ బండి అది తీసేది స్టార్ట్ చేసేస్తాను బయట పెట్టండి. నా పేరు ఆనంద్ అండి. ఇక్కడ పలమనేరు టీటీడీ గోశాల అగ్రికల్చర్ అసిస్టెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మన పలమనేరు గోశాలలో ఉన్నటువంటి ఆవులకు ఎండుగడ్డిని సరఫరా చేయడం జరిగింది. ఒక 8 లారీల్లో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దించే కార్యక్రమం జరుగుతోంది. ఈ విధంగా వారితో పాటు శ్రీనివాస సేవా ట్రస్ట్ అనే వాళ్ళు కూడా కలిసి ఇక్కడికి తీసుకురావడం అనేది ఒక మంచి విషయం. ఇక్కడ మన ఆవులకు ఈ విధంగా ఎండుగడ్డి సప్లై చేస్తున్నారు. దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎలా అయితే ఈరోజు సప్లై చేశారో ఇదే విధంగా ముందు రోజుల్లో కూడా ఇక్కడికి తీసుకొచ్చి డొనేషన్ చేస్తామని వాళ్ళు వివరించడం జరిగింది. మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇక్కడ నమో వెంకటేశాయ. ఈరోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్ అయిన జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి 8 లారీలు ఎండుగడ్డిని ఉచితంగా పలమనేరులో ఉన్న గోశాలకు పంపించడం జరిగింది. నిన్న బయలుదేరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ టీటీడీ గోశాలకు సంబంధించిన సిబ్బందికి మేము ఈ లారీలని అందించాం.
ఇదివరకు తిరుపతి కిందన గల గోశాలకు 16 లారీలు, అలాగే జూ పార్క్ 2 లారీలు 18, ఇప్పుడు 8, 26 లారీలు ఇప్పటికి మేము ఇవ్వడం జరిగింది. ఈ నెహ్రూ గారు మా తొందరలోనే మరో విడతలో 50 పడుతు కూడా ఇక్కడికి ఎండుగడ్డి లారీలని పంపడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా కూడా ఈ జ్యోతి నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు మొత్తం ఈ ఖర్చును భరిస్తూ ఇక్కడికి ఫ్రీగా పంపిస్తూ ఉన్నారు. అక్కడ ఎండుగడ్డి రైతులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. లారీలు కిరాయికి పెట్టి మనం ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. ఈ లారీ ఇక్కడికి ఒక లారీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి మొత్తం ఎండుగడ్డి చుట్టడానికి, అలాగే లారీ కిరాయిలు ఇవన్నీ ఖర్చులు అన్నీ కలిపి దాదాపుగా ఒక లారీకి వచ్చి 1,10,000 నుంచి 1,20,000 వరకు ఖర్చు అవుతుంది మాకు ఇక్కడ. అన్నీ కూడా ఈ జ్యోతి నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్ట్ 2 కూడా ఖర్చుని భరించి ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.